పట్ల ప్రజాస్వామ్య రాజకీయాలు ఆచరించే దేశాలలో ఉమ్మడిగా ఉండే సాధారణ లక్షణం కానిది ఏది? ఆప్షన్ ఏ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈరోజు వీడియోలో 10th క్లాస్ పాలిటిక్స్లోని ప్రజాస్వామ్య ఫలితాలు లెసన్కి ప్రాక్టీస్ పిచ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్ 1950 మరియు 2000 సంవత్సరాల మధ్య కాలానికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ. అన్ని ప్రజాస్వామ్యాలు నియంతృత్వాల కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించాయి. ఆప్షన్ బి. పేద దేశాలలో నియంతృత్వాల వృద్ధి రేటు 3.95% నమోదైంది. ఆప్షన్ సి. నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాల కంటే కొద్దిమేర అధిక ఆర్థిక వృద్ధిని సాధించాయి. ఆప్షన్ డి. ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆదాయ అసమానతలు పూర్తిగా శూన్యంగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాల కంటే కొద్దిమేర అధిక ఆర్థిక వృద్ధిని సాధించాయి. 1950 మరియు 2000 సంవత్సరాల మధ్య కాలంలో నియంతృత్వ దేశాలు 4.42%, ప్రజాస్వామ్య దేశాలు 3.95% కంటే కొద్దిమేర ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటును సాధించాయని స్పష్టం చేస్తుంది. నెక్స్ట్, కింది వాటిని జాతీయ ఆదాయంలో అట్టడుగు 20% ప్రజల వాటా ఆధారంగా సరిగ్గా జతపరచండి. కాలం 1 దక్షిణాఫ్రికా, బ్రెజిల్, డెన్మార్క్. కాలం 2 2.6%, 2.9%, 9.6%. జతపరిచినట్లయితే దక్షిణాఫ్రికా 2.9%, బ్రెజిల్ 2.6%, డెన్మార్క్ 9.6%. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆదాయ అసమానతల పట్టిక ప్రకారం జాతీయ ఆదాయంలో అట్టడుగు 20% ప్రజల వాటా దక్షిణాఫ్రికాలో 2.9%, బ్రెజిల్లో 2.6% మరియు డెన్మార్క్లో 9.6%గా ఉంది. నెక్స్ట్, ప్రజాస్వామ్య దేశాలలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం లేదా ఆలస్యం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ. ప్రజాస్వామ్య పాలకులు అసమర్థులు మరియు నిరక్షరాస్యులు కావడం వల్ల. ఆప్షన్ బి. ప్రజాస్వామ్య పాలకులకు ప్రజల మద్దతు మరియు మెజారిటీ లేకపోవడం వల్ల. ఆప్షన్ సి. ప్రజాస్వామ్యం చర్చలు మరియు సంప్రదింపులు అనే భావనపై ఆధారపడి ఉండడం వల్ల. ఆప్షన్ డి. పాలకులకు రాజ్యాంగం ఎలాంటి నిర్ణయాధికారాలు కల్పించకపోవడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ప్రజాస్వామ్యం చర్చలు మరియు సంప్రదింపులు అనే భావనపై ఆధారపడి ఉండడం వల్ల. ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది చర్చలు, సంప్రదింపులు మరియు వివిధ విధి విధానాలపై ఆధారపడి నడుస్తుంది. కాబట్టి నిర్ణయాల ప్రక్రియలో కొంత జాప్యం అనివార్యం అవుతుంది. నెక్స్ట్, కింది 2 ప్రకటనలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రకటన 1. ప్రజాస్వామ్యం అనేది అన్ని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమస్యలను స్వయంచాలకంగా పరిష్కరించగలదు. ప్రకటన 2. ప్రజాస్వామ్యం కేవలం ఒక ప్రభుత్వ రూపం మాత్రమే. ఇది లక్ష్యాలను సాధించడానికి తగిన పరిస్థితులు మాత్రమే సృష్టించగలదు. ఆప్షన్ ఏ. ప్రకటన 1 సరైనది, ప్రకటన 2 తప్పు. ఆప్షన్ బి. ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 తప్పు. ఆప్షన్ సి. ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 సరైనది. ఆప్షన్ డి. ప్రకటన 1 సరైనది, ప్రకటన 2 సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ప్రకటన 1 తప్పు మరియు ప్రకటన 2 సరైనది. ప్రజాస్వామ్యం అనేది ఒక మంత్రదండం కాదు. అది కేవలం ఒక ప్రభుత్వ రూపం మాత్రమే. అది అభివృద్ధి సాధించడానికి తగిన పరిస్థితులను మాత్రమే కల్పిస్తుంది. వాటిని పౌరులు ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, ఒక పౌరురాలు నిర్ణయీకరణం సరైన విధి విధానాల ద్వారా తీసుకోబడిందో లేదో తెలుసుకునే ప్రక్రియను మరియు హక్కును ఏమంటారు?
ఆప్షన్ ఏ జవాబుదారితనం, ఆప్షన్ బి పారదర్శకత, ఆప్షన్ సి చట్టబద్ధత, ఆప్షన్ డి బాధ్యతాయుతత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పారదర్శకత. ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని సరైన నిబంధనలు మరియు పద్ధతుల ద్వారా తీసుకుందో లేదో తెలుసుకునే హక్కును మరియు అవకాశాన్ని పారదర్శకత అంటారు. నెక్స్ట్, దక్షిణాసియా దేశాలలో ప్రజాస్వామ్యానికి ఉన్న సమర్థతను గూర్చి అధ్యయనం చేసిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురితమైంది? ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 2006, ఆప్షన్ డి 2007. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2007. దక్షిణాసియా దేశాల ప్రజాస్వామ్య స్థితిగతులపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2007లో నివేదికను ప్రచురించింది. నెక్స్ట్, కింది వాటిలో ఏ దేశంలో సగానికి పైగా జనాభా ఇప్పటికీ దారుణమైన పేదరికంలో నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి నేపాల్. కరెక్ట్ ఆన్సర్ సి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ దేశంలో సగానికి పైగా జనాభా ఇప్పటికీ దారుణమైన పేదరికంలో మగ్గుతున్నారు. నెక్స్ట్, నిశ్చితం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆర్థిక విజయాల రికార్డు మరియు పేదరికం నివారణ రికార్డు చెప్పదగినంత గొప్పగా లేదు. హేతు ఆర్ ప్రజాస్వామ్యాలు ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలను నిరాశపరుస్తూ తరచుగా జనాభాలో అధిక సంఖ్యాకుల కోరికలను విస్మరిస్తుంటాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. నిశ్చితం ఏ ఇది సరైనది. ప్రజాస్వామ్య దేశాలు నియంతృత్వ దేశాలతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరియు పేదరిక నిర్మూలనలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో లేవు. వాటి ఆర్థిక విజయాల రికార్డు ఆశించినంతగా గొప్పగా లేదు. హేతు ఆర్ ఇది తప్పు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను ఎప్పుడూ నిరుత్సాహపరుస్తాయని లేదా మెజారిటీ ప్రజల కోరికలను విస్మరిస్తాయని చెప్పడం తప్పు. వాస్తవానికి ప్రజాస్వామ్యం ప్రజల అవసరాలకు స్పందించే మరియు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, ప్రజాస్వామ్యం దాని ప్రత్యామ్నాయాల కంటే ఖచ్చితంగా మెరుగైందని నిరూపించే అత్యంత ప్రాథమిక లక్షణం కింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ ఇది చట్టబద్ధమైన ప్రభుత్వం మరియు ప్రజల సొంత ప్రభుత్వం. ఆప్షన్ బి ఇది చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వం. ఆప్షన్ సి ఇది సమాజంలోని అవినీతిని పూర్తిగా నిర్మూలించిన ఏకైక ప్రభుత్వం. ఆప్షన్ డి ఇది దేశాల ఆర్థిక వృద్ధి రేటును అత్యధికంగా పెంచే గ్యారెంటీ రూపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది చట్టబద్ధమైన ప్రభుత్వం మరియు ప్రజల సొంత ప్రభుత్వం. ప్రజాస్వామ్యం నమ్మదైనది మరియు తక్కువ సమర్థత కలిగినది కావచ్చు, కానీ అది ప్రజల సొంత ప్రభుత్వం మరియు చట్టబద్ధమైన ప్రభుత్వం కావడం వల్ల దానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉంది. నెక్స్ట్, ఒక పాలకుడు టెలిస్కోప్ ద్వారా ప్రజలను చూస్తున్నట్లు ఉన్న చిత్రం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రభుత్వ రహస్యం మరియు సమాచార నియంత్రణ. ఆప్షన్ బి ఆర్థిక సమానత్వం మరియు పంపిణీ. ఆప్షన్ సి పౌరుల హక్కుల రక్షణ. ఆప్షన్ డి ఎన్నికల సంస్కరణలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభుత్వ రహస్యం మరియు సమాచార నియంత్రణ. టెలిస్కోప్ వ్యంగ్య చిత్రం ప్రభుత్వ రహస్య స్వభావాన్ని తెలియజేస్తుంది. ప్రభుత్వం ప్రజల గురించి ప్రతిదీ తెలుసుకుంటుంది, కానీ ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ఇష్టపడదు. నెక్స్ట్, 1950-2000 మధ్య కాలానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి రేట్ల గణాంకాల ప్రకారం కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ అన్ని నియంతృత్వ ప్రభుత్వాలు 4.42, అన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు 3.95. ఆప్షన్ సి నియంత్రిత పరిపాలనలోని పేద దేశాలు
4.34. ఆప్షన్ డి ప్రజాస్వామ్య పరిపాలనలోని పేద దేశాలు 4.52. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ప్రజాస్వామ్య పరిపాలనలోని పేద దేశాల ఆర్థిక వృద్ధి రేటు 4.28% ఉంది. 4.52% అనేది తప్పుగా ఇవ్వబడింది. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, కింది ప్రకటనలలో ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనంగా నిలిచే సరైన అంశం ఏది? ఆప్షన్ ఏ ప్రజలు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా ఆమోదించడం. ఆప్షన్ బి ప్రజలు బహిరంగంగా అసంతృప్తిని మరియు ఫిర్యాదులను వ్యక్తపరచడం. ఆప్షన్ సి సమాజంలో ఉన్నత వర్గాలు మాత్రమే అన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం. ఆప్షన్ డి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకులను ఎన్నుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రజలు బహిరంగంగా అసంతృప్తిని మరియు ఫిర్యాదులను వ్యక్తపరచడం. ప్రజలు ప్రభుత్వంపై నిరంతరం అంచనాలు కలిగి ఉండడం, బహిరంగంగా తమ అసంతృప్తిని మరియు ఫిర్యాదులను వ్యక్తపరచడం అనేది ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం. నెక్స్ట్, డెమోక్రసీ ఈజ్ ప్రిఫరబుల్ అని అత్యధిక శాతం ప్రజలు అంగీకరించిన దక్షిణాసియా దేశం ఏది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. శ్రీలంకలో అత్యధికంగా 71% మంది ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. ఇండియాలో ఇది 62%గా ఉంది. నెక్స్ట్, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కింది ఏ అంశంలో గొప్ప విజయాన్ని సాధించాయని వాస్తవ పనితీరు చూపుతుంది? ఆప్షన్ ఏ అవినీతిని పూర్తిగా మాపడంలో మరియు సమాచారాన్ని పంచుకోవడంలో. ఆప్షన్ బి నియమిత కాలంలో స్వేచ్ఛాయుత ఎన్నికల ఏర్పాటు మరియు బహిరంగ చర్చల కల్పనలో. ఆప్షన్ సి ఆర్థిక అసమానతలను పూర్తిగా తగ్గించి సమాన ఆదాయ పంపిణీ చేయడంలో. ఆప్షన్ డి పేద దేశాలకు ఆహార సరఫరా అవసరం లేకుండా స్వయం సమృద్ధి అందించడంలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నియమిత కాలంలో స్వేచ్ఛాయుత ఎన్నికల ఏర్పాటు మరియు బహిరంగ చర్చల కల్పనలో. ప్రజాస్వామ్యాలు సమాచారాన్ని పంచుకోవడంలో లేదా అవినీతి నిర్మూలనలో వెనుకబడినప్పటికీ నియమిత కాలంలో స్వేచ్ఛా ఎన్నికలు నిర్వహించడంలో మరియు బహిరంగ చర్చల వాతావరణం కల్పించడంలో విజయవంతమయ్యాయి. నెక్స్ట్, జాతీయ ఆదాయంలో అత్యధిక శాతం వాటాను 63.0% పై 20% ప్రజలు మాత్రమే అనుభవిస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ హంగేరీ, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రెజిల్. ఆదాయ అసమానతల ప్రకారం బ్రెజిల్లో 20% మంది ధనికులు జాతీయ ఆదాయంలో 63.0% వాటాను పొందుతున్నారు. నెక్స్ట్, నిశ్చితం ఏ తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో నియంతృత్వ మరియు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఆర్థిక అభివృద్ధి రేటులో వ్యత్యాసం ఏమంతా పరిగణించదగినది కాదు. హేతువార్ ఆర్థిక అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ రూపంపై మాత్రమే కాకుండా జనాభా పరిమాణం, ప్రపంచ పరిస్థితి మరియు దేశం ఎంచుకున్న ఆర్థిక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆర్థిక అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ విధానంపైనే కాక జనాభా, ప్రపంచ సహకారం, దేశ ఆర్థిక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. అందుకే పేద దేశాలలో ప్రజాస్వామ్య నియంతృత్వాల మధ్య పెద్ద తేడా లేదు. నెక్స్ట్, కింది వాటిలో ప్రజాస్వామ్య రాజకీయాలు ఆచరించే దేశాలలో ఉమ్మడిగా ఉండే సాధారణ లక్షణం కానిది ఏది?
ఆప్షన్ ఏ వాటికి చట్టపరమైన రాజ్యాంగాలు ఉంటాయి మరియు ఎన్నికలు నిర్వహిస్తాయి. ఆప్షన్ బి అవి సమాజంలోని వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా సమానం చేస్తాయి. ఆప్షన్ సి అవి పౌరుల ప్రాథమిక హక్కులను హామీ ఇస్తాయి. ఆప్షన్ డి అవి వివిధ రాజకీయ పార్టీలను కలిగి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అవి సమాజంలోని వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా సమానం చేస్తాయి. ప్రజాస్వామ్యాలు రాజకీయంగా అందరికీ సమాన ఓటు హక్కును కల్పిస్తాయి, కానీ అవి ఆర్థిక స్థితిగతులను లేదా ఆదాయాలను పూర్తిగా సమానం చేయలేవు. నెక్స్ట్, జాతీయ ఆదాయంలో అత్యల్ప ఆదాయం కలిగిన అట్టడుగు 20% ప్రజలకు 10.0% వాటా లభిస్తున్న అత్యంత మెరుగైన దేశం ఏది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి డెన్మార్క్, ఆప్షన్ సి హంగేరీ, ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హంగేరీ. హంగేరీ దేశంలో అట్టడుగు 20% ప్రజలకు అత్యధికంగా 10.0% ఆదాయ వాటా లభిస్తుంది. ఇది మిగిలిన దేశాల కంటే మెరుగైన స్థితి. నెక్స్ట్, కింది 2 ప్రకటనలో సరైన వాటిని ఎంచుకోండి. ప్రకటన 1, ప్రజాస్వామ్య పాలకులకు శాసనసభలో చర్చలు, మెజారిటీలు మరియు ప్రజాభిప్రాయంతో ఎటువంటి సంబంధం ఉండదు. ప్రకటన 2, ప్రజాస్వామ్యేతర పాలకులు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు వాటిని అమలు చేయగలరు. ఆప్షన్ ఏ ప్రకటన 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ బి ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 సరైనది. ఆప్షన్ సి ప్రకటన 1 సరైనది, ప్రకటన 2 తప్పు. ఆప్షన్ డి ప్రకటన 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 సరైనది. ప్రజాస్వామ్యేతర పాలకులు చట్టసభల చర్చలను లేదా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోరు, కాబట్టి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోగలరు మరియు అమలు చేయగలరు. నెక్స్ట్, నిశ్చితం ఏ ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధిని సాధించే విషయంలో నియంతృత్వ పాలనలు ప్రజాస్వామ్యాల కంటే కొంత మెరుగైన రికార్డును కలిగి ఉన్నాయి. హేతు ఆర్ ప్రజాస్వామ్యాలు రాజకీయ సమానత్వంపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ వ్యక్తులందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఆప్షన్ ఏ తప్పు కానీ ఆర్ సరైనది. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ 2 సరైనవి మరియు ఏకి ఆర్ సరైన వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. నియంతృత్వాలు ఆర్థిక వృద్ధిలో కొంత మెరుగ్గా ఉన్నాయనేది మరియు ప్రజాస్వామ్యాలు రాజకీయ సమానత్వంపై ఆధారపడి ఉన్నాయనేవి 2 నిజాలే, కానీ ఒకదానికి ఒకటి సరైన కారణం కాదు. నెక్స్ట్, దక్షిణాసియా దేశాలలో ప్రజాస్వామ్య సమర్థతపై జరిపిన సర్వే ప్రకారం నాకు ఏదైనా ఒక్కటే అని అత్యధిక శాతం 49% ప్రజలు స్పందించిన దేశం ఏది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్. దక్షిణాసియా సర్వే ప్రకారం పాకిస్తాన్లో అత్యధికంగా 49% మంది ప్రజలు నాకు ఏదైనా ఒకటే, నియంతృత్వమైన ప్రజాస్వామ్యమైన అని స్పందించారు. నెక్స్ట్, ప్రజాస్వామ్యం తన పౌరులకు అందించే అత్యంత ప్రాథమిక మరియు ఆశించదగిన ఫలితం ఏమిటి? ఆప్షన్ ఏ అవినీతి పూర్తిగా లేని సాంకేతిక పరిపాలన అందించడం. ఆప్షన్ బి పౌరులకు జవాబుదారీ వహించే మరియు వారి అవసరాలకు స్పందించే ప్రభుత్వం. ఆప్షన్ సి అందరికీ సమానమైన ఆస్తులను మరియు సంపదను పంచడం. ఆప్షన్ డి ఎలాంటి చట్టాలు మరియు న్యాయస్థానాలు లేని స్వేచ్ఛా సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పౌరులకు జవాబుదారీ వహించే మరియు వారి అవసరాలకు స్పందించే ప్రభుత్వం. ప్రజాస్వామ్య వ్యవస్థ నుండి మనం ఆశించదగిన అత్యంత ప్రాథమిక ఫలితం ఏమిటంటే అది ప్రజలకు జవాబుదారీగా ఉండే మరియు స్పందించే ప్రభుత్వాన్ని అందిస్తుంది. నెక్స్ట్,
రిచ్ గెట్ బఫ్ మరియు ఆదాయ పంపిణీ లాభాలు 2000-2006 వ్యంగ్య చిత్రాలు సమాజంలోని ఏ దుస్థితిని ప్రతిబింబిస్తాయి? ఆప్షన్ ఏ విద్యావంతుల సంఖ్య పెరగడం, ఆప్షన్ బి పారదర్శకత మెరుగుపడడం, ఆప్షన్ సి పౌరుల గౌరవం పెరగడం, ఆప్షన్ డి ధనిక మరియు పేదల మధ్య గల తీవ్ర ఆర్థిక అసమానతలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ధనిక మరియు పేదల మధ్య గల తీవ్ర ఆర్థిక అసమానతలు. ఈ వ్యంగ్య చిత్రాలు సమాజంలో ధనికులు మరియు ధనికులుగా మారడాన్ని మరియు పేదలకు కనీస అవసరాలైన విద్య వైద్యం అందకపోవడాన్ని, తీవ్ర ఆర్థిక అసమానతలను సూచిస్తాయి. నెక్స్ట్, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలకు పాలితుల స్థాయి నుండి పౌరుల స్థాయికి రూపాంతరం చెందించే ప్రజాస్వామ్య ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ పాలకులు ప్రజలపై బలవంతంగా చట్టాలు రుద్దడం, ఆప్షన్ బి ఎన్నికలలో పాల్గొనే హక్కును పూర్తిగా నిరసించడం, ఆప్షన్ సి ప్రజాస్వామ్య పనితీరుపై ప్రజలు నిరంతరం అంచనాలు, ఫిర్యాదులు మరియు విమర్శలు చేయడం, ఆప్షన్ డి సమాచార హక్కును పూర్తిగా నిషేధించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజాస్వామ్య పనితీరుపై ప్రజలు నిరంతరం అంచనాలు, ఫిర్యాదులు మరియు విమర్శలు చేయడం. ప్రజలు ఫిర్యాదులు చేయడం, విమర్శనాత్మకంగా చైతన్యాన్ని ప్రదర్శించడం అనేది వారికి కేవలం పాలితుల స్థాయి నుండి బాధ్యతాయుతమైన పౌరుల స్థాయికి మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.